నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా రక్తదానం మరియు కంటి పరీక్షల శిబిరం. ప్రధాని మోడీ 75వ జన్మదినం సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటు వివాహ వేడుకల మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదానం మరియు కంటి పరీక్ష శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి దిశానిర్దేశం చేసి అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్న మహానాయకుడు నరేంద్ర మోదీ అన్నారు. దేశ అభ్యున్నతికి, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నరేంద్ర మోదీ నాయకత్వం విశేషమైందని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిండ్ల రామచందర్, గంగిడి మహేందర్ రెడ్డి, నర్సంపేట మండల అధ్యక్షులు దామరప్పల శేఖర్, పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ప్రశాంతంగా జీవనం కొనసాగించే విధానం మరియు ప్రతి ఒక్కరూ కూడా ఛాతి నింపుతారు. మా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పుకునే విధంగా గత 11 సంవత్సరాలుగా స్థిర పాలన అందిస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా భారతదేశాన్ని అగ్రదేశంలో ఉంచేలాగా, మరి అన్ని దేశాలకు నేను అన్నను అగ్రరాజ్యాన్ని అని చెప్పుకునే మన భారతదేశ పౌరుల యొక్క ఆత్మాభిమానం, మరి మన ఆర్థిక వ్యవస్థలు ఏనాడు కూడా పడకుండా, కిందికి జారకుండా మన భుజాల మీద వేసుకొని గత 11 సంవత్సరాలుగా మిగతా ప్రపంచ దేశాలు అన్ని దేశాలతో స్నేహబంధాన్ని ఏర్పరచుకొని మన దేశ ఖ్యాతిని అగ్రస్థానంలో ఉంచుతూ, మరి బాగుంటుందని చెప్పి పక్క దేశంలో ఉన్న ప్రజలు ప్రపంచ నాయకుడు మన భారతదేశం ముద్దు అవడం మనం ఎంతో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా భావిస్తుంది. పార్టీల ఖచ్చితంగా కూడా ఒక శక్తిని ఒక శక్తిలాగా పూజించడం ఈనాడు నరేంద్ర మోడీ గారు మోడీ గారు శక్తుల పాలనలో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈనాడు వాళ్ళ ఊళ్ళలో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ ప్రశాంత జీవనం కొనసాగి 75వ జన్మదిన సందర్భంగా ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో సోదరులు మరియు ఇతర సహకారంతో మా కోసం పనిచేస్తుంది. భారతదేశాన్ని మన తెలంగాణకు స్వతంత్రాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో కలపడం జరిగింది. 1947 సంవత్సరంలో భారతదేశం మొత్తానికి స్వతంత్రం వస్తే ఎందరో మానవుల విశ్వంతంగా మన హైదరాబాద్ తెలంగాణకి మాత్రం 1948 సెప్టెంబర్ 15 విమోచనం కలిగింది.
మరి ఈ విమోచన దినోత్సవం కూడా అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఏదైతే ఈ సందర్భంగా నిజాం నుంచి బయటకు తీసుకొచ్చిన పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఈ సందర్భంగా మనందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైనా, తర్వాత పెద్దలు వాజ్పేయి గారైనా, మరి ఈనాడు నరేంద్ర మోడీ గారైనా వాళ్ళు చూపెట్టిన మార్గంలో యువకులందరం కూడా నడుచుకుంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా, నర్సంపేట గల్లీ నుంచి కూడా ఢిల్లీ దాకా అందరం కూడా నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ దేశం కోసం, ధర్మం కోసం ఈ సందర్భంగా భారత్